చిల్కూరు బాలాజీ దేవస్థానం ఇది భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానం కలిగిన పవిత్ర క్షేత్రం. హైదరాబాద్కు సమీపంలోని ఈ దేవస్థానం వీసా బాలాజీ అని కూడా ప్రసిద్ధి పొందింది. చిల్కూరు బాలాజీ ఆలయం పవిత్ర కథ. హైదరాబాద్కు పశ్చిమ దిశగా 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న చిల్కూరు గ్రామంలో వెలసిన ఈ చిల్కూరు బాలాజీ స్వామివారు ప్రాచీనకాలం నుంచి భక్తుల కోరికలు నెరవేర్చే క్షేత్రంగా పేరు పొందినదే. ఈ ఆలయానికి విశిష్టత ఏమిటంటే, ఇది తెలంగాణ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కొన్ని అరుదైన ఆలయాలలో ఒకటి. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం ఎలాంటి విఐపి దర్శనాలు లేవు. అందరూ సమానంగా క్యూలలో నిలబడే భక్తులు. ఈ ఆలయానికి వీసా బాలాజీ, నివాస వాంఛిత బాలాజీ అని కూడా పేరు. ఆలయ నిర్మాణం పురాణగాథ. చిల్కూరు బాలాజీ ఆలయం చారిత్రకంగా దాదాపు 500 సంవత్సరాల పాతది. చిల్కూరు వద్ద స్వామివారి విగ్రహాన్ని త్రేతాయుగంలోనే మహర్షి సమేతంగా ప్రతిష్ఠించినట్టు భావిస్తారు. అయితే ఆలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమైందని చరిత్రకారులు అంటారు. కాకాటీయ రాజుల కాలంలో ఈ ఆలయానికి ప్రాముఖ్యత పెరిగింది. అప్పుడు భక్తులు, సన్యాసులు ఈ ప్రాంతంలో తపస్సు చేయడం, నదుల తీరంలో అభిషేకాలు చేయడం సాధారణమే. ఒకనాడు ఒక గోవిందనామధారి బ్రాహ్మణుడు చిల్కూరు గ్రామంలో నివసించేవాడు. అతను విశిష్ట భక్తుడిగా ప్రతిరోజు తులసీ దళాలతో శ్రీమన్నారాయణకు అర్చనలు చేసేవాడు. ఒకరోజు అతనికి తీవ్రమైన జబ్బు వచ్చింది. అది కారణంగా ఆయన తిరుమలకు వెళ్లలేకపోయాడు. ఆత్మగ్లోసంతో నివసిస్తున్న బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణను మనసారా పిలిచాడు. స్వామివారు అతని నిజమైన భక్తిని గుర్తించి స్వప్నంలో దర్శనమిచ్చారు. నీవు నా పాదాలు దర్శించాలనుకుంటే నేను నీ వద్దకు వస్తాను అని స్వామి వాక్యమిచ్చారు. కొద్ది రోజుల తర్వాత బ్రాహ్మణుడు నదికి దగ్గర్లో తులసిని తెచ్చేందుకు వెళ్లాడు. అక్కడ ఆయన గరగరలాడే నీటి ప్రవాహం దగ్గర ఒక కొండమీద తులసి మొక్కను తీసే ప్రయత్నంలో ఆ కొండ క్రింద ఉన్న ఒక పచ్చటి భాగం తడబడింది. అందులో నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రత్యక్షమయ్యింది. ఆనందంలో మునిగిపోయిన బ్రాహ్మణుడు ఆ విగ్రహాన్ని తన ఇంటికి తీసుకెళ్లి పూజలందించాడు. కొన్ని రోజుల తరువాత గ్రామస్తుల సహాయంతో అక్కడే ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించాడు. అప్పటినుండి ఈ ప్రాంతం చిల్కూరు బాలాజీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వీసా బాలాజీ ఆధునిక కాల విశిష్టత. ఇప్పటికీ చిల్కూరు బాలాజీ ఆలయాన్ని వీసా బాలాజీ గా పిలుస్తారు. ఎందుకంటే చాలామంది విదేశాలకు వెళ్లే భక్తులు ఇక్కడకు వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తారు, తమ కోరిక తీర్చాలని ప్రార్థిస్తూ. విజయం సాధించిన తరువాత తిరిగి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇదే ఈ ఆలయానికి ప్రత్యేకతను ఇచ్చింది. ఇక్కడ విశ్వాసం ఏమిటంటే, ప్రదక్షిణల సంఖ్య గౌరవప్రదంగా ఉండాలి. 11 ప్రదక్షిణలు మన కోరిక చెప్పడానికైతే, 108 ప్రదక్షిణలు స్వామివారికి కృతజ్ఞతగా. ఈ విధంగా వీసాల కోసం అల్లాడే యువత ఈ స్వామిని ఆశ్రయిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో వచ్చి తీర్థయాత్ర చేస్తారు. సామాజిక సమానత్వం, అందరికీ ఒకే తరహా దర్శనం. చిల్కూరు ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఎలాంటి విఐపి దర్శనం లేదు. మానవ సమానత్వాన్ని పాటిస్తూ స్వామి దర్శనం అందరికీ సమానంగా ఉంటుంది. రాజు వచ్చినా, రిక్షావాడైనా నిలబడే క్యూలోనే దర్శించాలి. ఇది మానవ సమానత్వానికి పరమదృష్టాంతం. ఇంకొక విశేషం, ఇక్కడ దాతలు ఇచ్చే డబ్బులు స్వీకరించరు. హుండీ లేదు. ధనసమర్పణలు, కానుకలు స్వీకరించరు. ఇది స్వచ్ఛమైన భక్తి స్థలం. భక్తులు తులసి దళాలు, పూలు, నైవేద్యంతోనే స్వామిని పూజిస్తారు. ఇది మన సంప్రదాయ భక్తి మార్గానికి నిలువెత్తు నిదర్శనం. ఆలయ పూజా విధానాలు. ఈ ఆలయంలో ప్రతిరోజూ సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుగుతాయి. మంగళహారతులు, స్నపన, నైవేద్యం, తులసి ఆరాధన ముఖ్యమైనవి. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. అంతేకాదు, మాఘ పౌర్ణమి, శ్రావణ మాసం, కార్తీక దీపోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు. భక్తుల అనుభవాలు. ఈ ఆలయంలో ఎన్నో అద్భుతమైన అనుభవాలు భక్తులకు కలిగినట్టు చెబుతారు. కొంతమంది చెప్తారు,
వీసా అప్లికేషన్ తిరస్కరించబడిన తరువాత కూడా స్వామివారిని నమ్మి 11 ప్రదక్షిణలు చేసిన తరువాత వారి వీసా మంజూరు అయిందని. ఇంకొందరు ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, నష్టాల నుంచి బయటపడి స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇవన్నీ మన విశ్వాసానికి అద్దంపడే సంఘటనలుగా నిలుస్తున్నాయి. 3 మూర్తుల మహిమ. ఇక్కడ పరమాత్మ స్వరూపంగా బాలాజీతో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలసి భక్తులకు అనుగ్రహం ప్రసాదిస్తారు. మానవుని ఆత్మకు శాంతి, ధైర్యం, ధర్మాన్ని బోధించేది ఈ క్షేత్రం. చిల్కూరు బాలాజీ దేవస్థానం నేడు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమానత్వానికి, స్వచ్ఛమైన భక్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడికి వచ్చి స్వామిని స్మరించేవారికి ఆయన ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ఇది భక్తి మార్గంలోని ఒక వెలుగు దీపం. ఇంతటి విశేషగాథను చూసిన తరువాత మీకు ఈ ఆలయం గురించి ఇంకా ఎక్కువ ప్రేమ, విశ్వాసం కలుగుతుందని ఆశిస్తున్నాను. ఇంకేంటి, మీరు చిల్కూరు బాలాజీ స్వామిని దర్శించారా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.